డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తుంగల. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ప్రెసెంట్ మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, నైట్ రైడ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. 14 డిసెంబర్ వచ్చేసి ఈరోజు డేట్. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట హైదరాబాద్లోనే. అతని దగ్గర వచ్చేసి యమహా R15 V3 ఉంది, బ్లాక్ కలర్ వేరియంట్. సరే, ఇద్దరం ఏంటంటే ఇంటర్లో కలిసి చదువుకున్నాం నేను మా ఫ్రెండ్ అనేది. తర్వాత 5 years అయిపోయింది కలిసి కూడా. ఇక సరే మీట్ అయ్యి ఒక స్మాల్ రైడ్ కూడా వేద్దాము నైట్ టైం అని చెప్పి అనుకున్నాము. వాడైతే కాకపోతే హైటెక్ సిటీలో ఉన్నాడు, నేను ఉండేది అమీర్పేట. ఇక్కడ నుంచి అనేది ట్రావెల్ చేస్తున్నాను అప్పుడు నేను హైటెక్ సిటీకి. ఇదేంటి ఇక్కడ లైటింగ్ లేదని చూస్తున్నారు కదా, ఏంటంటే నేను వచ్చే రూట్ అంతా ఎక్కువ ట్రాఫిక్గా ఉంది అమీర్పేట సైడ్. ఆ నాయిసెస్లో ఎక్కువ మీకు వినపడదని చెప్పి నా వాయిస్ అనేది అక్కడ మాట్లాడలేదు నేను, వీడియో కూడా ఆన్ చేసి. ఇదేంటంటే షార్ట్ కట్ మనకి అమీర్పేట నుంచి కొద్దిగా హైటెక్ సిటీ కూకట్పల్లి వెళ్ళడానికి. ఆ రోడ్లోకి అయితే వచ్చాను నేను ఇప్పుడు. ఒకసారి మనం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇద్దరం కలిసి 2 బైక్స్ మీద ట్యాంక్ బండ్ ఇంకా కేబుల్ బ్రిడ్జ్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మొత్తం నైట్ రైడ్ ఫుల్. అసలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు నైట్ అంతా తిరగటమే. వాడికి ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడైతే వెళ్ళిపోతాం నేను కూడా బ్యాక్కి. ఇక అప్పుడు దాకా ఇక రీఫ్యూయల్ చేసుకుని బైక్లో కొట్టుడు హైదరాబాద్లో. దిస్ విల్ బి ద అల్టిమేట్ నైట్ రైడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఇది మొన్న రీసెంట్గా అయితే ఈ మాల్ అయితే స్టార్ట్ చేశారనమాట, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా మీరు చూస్తే. మీరు ఎక్కువ ఇన్స్టా ప్రమోషన్స్లో కూడా ఇదే చూస్తూ ఉంటారు మాల్. హైలాండర్ స్టోర్ కొత్తగా ఓపెన్ అయిందని. మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందైతే తెలియదు నాకు. ఏంటంటే మా రూమ్లో చిన్న చిన్న ఎలికి పిల్లలు ఉన్నాయి అనమాట, మొన్న మధ్యనే పుట్టినాయి. ఎందుకులే చంపటం అని చెప్పి నేను ప్రశాంతంగా వదిలేసా. సర్లే ఉన్నాయిలే అని చెప్పి 2 ఉన్నాయి. మేము తిన్న ఫుడ్ కూడా డస్ట్బిన్లో వేస్తే తింటా అక్కడే ఉన్నాయి. సర్లే ఏం చేయాలి అనుకుంటే నేను ర్యాక్లో నా హెల్మెట్ పెడితే లోపలికి వెళ్ళి నా వైర్ ఉంటుంది కదా మైక్ది, ఆ మైక్ వైర్ కొరికేసినాయి. ఇప్పుడు ఈరోజు వీడియో షూట్కి వెళ్దామని చెప్పి ట్యాంక్ బండ్కి వెళ్దామంటే రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఇది గోప్రో ఆన్ చేస్తుంటే వాయిస్ రావట్లే వీడియోలో. ఏంటంటే మొత్తం హెల్మెట్ మొత్తం ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేస్తే లోపల వైర్ కట్ అయిపోయాను చిన్నగా, వెళ్ళి కొరికేసింది. మళ్ళీ వచ్చినట్టు హైటెక్ సిటీ వెళ్ళి ఇంకో బోయా మైక్ కొనుక్కుని ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి అయితే మనం ఫ్యూయల్ కూడా రీఫిల్ చేపిద్దాము. చూడవచ్చు మీరు, లో ఫ్యూయల్ చూపిస్తుంది బైక్లో, అసలు లేదనమాట. మినిమం 500 అన్న పెట్రోల్ ఫిల్ చేయించాలి. .4 kilometers ఉందమ్మా మా ఫ్రెండ్ రూమ్ వచ్చేసి. వాడి దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఏంది మా కోలివింగ్ పీజీలో ఉన్నాయండి సంగతి? ఉండరా అసలు? అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాం, మారదాంలే. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్దాం ఫస్ట్. అవా ప్రెజెంట్ ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం గైస్, నేను నా ఫ్రెండ్ వచ్చేసి. తర్వాత మెల్లమెల్లగా హైదరాబాద్ సెక్రటేరియట్ అవి ఉంటాయి కదా ట్యాంక్ బండ్ సైడ్, అవి కూడా అయితే చూద్దాం వెళ్ళి. వీడు నేను ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఒకటే బెంచ్ మేట్స్. ఎక్కువ నిద్రపోయేవాడు వీడు. మనకి టీచర్స్ చాక్ పీస్ ఉంటాయి కదా బోర్డు మీద చెప్పడానికి, అవన్నీ కనపడేవి కదా మా క్లాస్లో. ఏమయ్యా తెలుసా, నేను లేపేసి వీడేంటి నిద్రపోతుంటాడు. సార్ చూసే ముందే నేనేంటంటే చాక్ పీస్ని ముక్కలు చేసి ఇంటి కొట్టాలి, లెగాలన్నమాట వీడు. అందుకు వాడేవాళ్ళం మేము. వీడు పడుకుంటే చాక్ పీసులు దానికి ఉపయోగపడేవి మాకు. నెత్తి మీద లాగి పెట్టి చాక్ పీస్ పెట్టి ఒక పీకి పీకితే అప్పుడు లెగుతాడు అనమాట.
కొంచెం స్లోగా కూడా వెళ్దాము. ఏంటంటే ఎప్పుడు కాలం మన చేతిలో ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. కొంచెం స్లోగా కేర్ఫుల్గా వెళ్దాము. పైగా రైడ్ కూడా ఎంజాయ్ చేయాలి మనం. ఎంటీగా ఉన్న రోడ్లో అయితే ఇక వాయించి కొట్టడే. R15 బేసికల్లీ NS160 కంటే స్పీడ్ ఉంటుంది. సీసీ ఇదేంటంటే 160, అది 155 సీసీ. కానీ అదేంటంటే DOHC ఇంజిన్, అది NS వచ్చేసి బజాజ్ అని DTSI ఇంజిన్స్ ఉంటాయి. వీఆర్ ఎట్ కేబుల్ బ్రిడ్జ్ మావా. హైదరాబాద్లో కేబుల్ చేసి కట్టిందని కేబుల్ బ్రిడ్జ్ అంటారు. మన ఊర్లో అయితేనేమో ఏపీలో ఒకటి ఉందిలే కేబుల్ బ్రిడ్జ్, ఒక మహానుభావుడు కట్టాడు. ఏంటంటే ఉన్న బ్రిడ్జ్కి కేబుల్ చేసి దాన్ని కేబుల్ బ్రిడ్జ్ చేశాడు. ఇక్కడెక్కడ పార్కింగ్ అనేది ఉండదు. మనం బైక్ ఎక్కడ ఆపినా కానీ ఫైన్ వేసేస్తారు పోలీసులు వచ్చి. అది వచ్చేసరికి అది ఎప్పుడు పోలీసులు ఉంటారు కేబుల్ బ్రిడ్జ్ మీద. బాబాయ్ నమస్తే. ఎవడరా నీకు బాబాయ్? సరిపోతుందన్నా. ఫస్ట్ టైం వీఆర్ రైడింగ్ R15 గైస్. ఏంటంటే కొంచెం నీళ్ళైతే తోలలేదు కిందకి, ముందుగా వంగుని భూమిలోకి వంగుని తోలినట్టు ఉంటుంది. కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవాలి R15 తోలినట్టు. బాబు పొడుగుని తోలినట్టుంది బ్రో ఇది అయితే. యాక్చువల్లీ R15 వచ్చేసి 2019 మోడల్. ఇది BS4 ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువ ఉంటాయి, కార్బొరేటర్ ఉంటుంది అనమాట ఈ వెహికల్స్లో. BS6 అన్నింటిలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కార్బొరేటర్ అనేది తీసేసి ఈ BS6 అనేది ఇంప్లిమెంట్ చేశారు. పవర్ మాత్రం వీటిలోనే బాగుంటుంది BS4 వెహికల్స్లో. ఈ ఇంజన్స్ ఎక్కువ సౌండ్ అయితే చేయట్లేదు, యమహా కదా చాలా స్మూత్ ఉంటాయి వెహికల్స్ అన్నీ. NS ఏంటంటే కొంచెం లౌడ్ ఉంటుంది. మీరు NSలో కొనుక్కోవాలంటే అసలు 125 జోలికే వెళ్ళదు అసలు. 125 ఏంటంటే జస్ట్ లుక్స్ కోసం, ఒక NS కొనుక్కున్నాం లుక్స్ కోసం అంతే. పవర్ ఉండదు, ఏముండదు. దాని బదులు మీరు కొనుక్కుంటే NS160 కొనుక్కోవచ్చు, లేదా 200 కొనుక్కోవచ్చు. కాకపోతే NS160 పెట్టే రేటుకి వర్త్ కాదు. ఏంటంటే ఇంకొంచెం ఒక 30,000 40,000 ఎక్స్ట్రా వేసుకుని 200 తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు అరౌండ్ 1,90,000 దాకా ఉంది NS160. మహా అయితే 200 ఎంత ఉంటుంది NS, ఒక 2.20 ఎంత ఉంది అంతే. ఒక 30,000 డిఫరెన్స్ ఉంటుంది.
రైట్ సైడ్ మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది. చూడొచ్చు మీరు, అక్కడ రైట్ సైడ్ కనపడుతుంది అనుకుంటా. సెక్రటేరియట్, మన అంబేద్కర్ స్టాచ్యూ రెండు పక్క పక్కనే ఉంటాయి. చూడండి చూడండి రైట్ సైడ్, ఇట్ ఈస్ అంబేద్కర్ స్టాచ్యూ. ఇప్పుడు కానీ పోలీసులు దొరికారనుకో మీరు, ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అస్సలు వదలరు. రెండోది కొత్త బాల్ కొడతారు. మూడోది ఎముకలన్నీ ఇరిగిపోతాయి. సెక్రటేరియట్ గాయస్, లెఫ్ట్ కాదాం ఇక్కడ. దిస్ ఈజ్ హైదరాబాద్ సెక్రటేరియట్. వీకెండ్ కదా, అందరూ ఇక్కడే ఉన్నారు జనాలంతా. స్ట్రైట్ వెళ్దాం. డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇది. ఒకసారి కెమెరా పైకి లిఫ్ట్ చేస్తాం చూడండి. ఏంటి ద్వీపం అనుకుంటే ఇది. ఆరణి కుమార్ నీ దీపం, కార్తీక దీపం ఆ టైపులా ఉంది. అరే చలి ఎలా ఉంది నీకు? చలి ఎలా ఉందా బయట? సరే మరి జాతకి వెళ్ళి కలుద్దాం తర్వాత మళ్ళీ. బాయ్రా. ఎయిటీన్ కిలోమీటర్స్ 30 minutes చెబుతుందా? మా ఇక్కడి నుంచి 5 ఉండిద్దాం అంతే. సరే బాయ్. బాయ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ దొంగల యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.